హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ అందరికీ ఒక మంచి కరివేపాకు పొడి రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీలోకి అలానే వేడివేడి అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిమిషాల్లో ప్లేట్ ఖాళీ కూడా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, ధనియాలు, అలానే ఎండుమిర్చి, పుట్నాల పప్పు, చింతపండు, అలానే మినపగుళ్ళు. చింతపండు క్వాంటిటీ వచ్చేసి పులుపు తగ్గట్టే యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువైనా సరే బాగోదు. అలానే జీరా, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి. ఇలా చేసుకున్న కరివేపాకు పొడి రెసిపీ అనేది 10 నుంచి 15 రోజుల పాటు మీరు బయట పెట్టుకున్నా సరే నిలువ ఉంటుందండి. అసలు ఈ పొడి అనేది పాడవదు. మీరు ఎన్ని రోజులు బయట ఉంచుకున్నా సరే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. కాకపోతే రోజులు ఎక్కువయ్యేసరికి కారం అనేది తక్కువైపోతుంది, ఘాటు తక్కువగా ఉంటుంది. ఇడ్లీలోకి అలానే వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పొడిని ఇష్టపడలేని వారంటూ ఎవరు ఉండరు. చాలామంది కరివేపాకుని తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఒక్కసారి మీరైతే పొడి చేసి వాళ్ళకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ఈ కరివేపాకు పొడిని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో అయితే తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు పొడి రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పుట్నాల పప్పుని 1 కప్ వరకు తీసుకోండి. 4 to 5 స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకోండి. దోరగా వేయించుకోండి, ఆయిల్ లేకుండా. పుట్నాల పప్పు మంచి కలర్ వచ్చి వేగిన తర్వాత అలానే మినపగుళ్ళు కూడా 4 నుంచి 5 స్పూన్లు మినపగుళ్ళు కూడా వేసుకోండి. వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ధనియాలు, 1 కప్పు ధనియాలను అయితే వేసుకోండి. ధనియాలు వచ్చేసరికి 6-7 స్పూన్లు ధనియాలు అయితే వేసుకోండి. 2 స్పూన్లు ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ధనియాల ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ జీరా, అలానే 7 నుంచి 8 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు అయితే వేసుకోండి. ఈ కరివేపాకు పొడిలో చింతపండు ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండవసరం లేదు కనుక కాస్త చింతపండు అయితే వేసుకోండి, మరీ ఎక్కువేమీ పట్టదు. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి, ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు నిలవ ఉన్నా సరే కారం ఘాటు అనేది తగ్గకుండా ఉంటుంది. ఈ పొడి చేస్తున్నంతసేపు అసలు మీరు చుక్క నూనె కూడా వాడవసరం లేదండి. అసలు ఆయిల్ అనేది వాడకుండా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసరికి. ఇప్పుడు కరివేపాకుని ముందుగా బాగా శుభ్రం చేసుకోండి. ఇలా కాస్త ఆరబెట్టుకున్న దాన్ని ఇలా వేయించుకోండి. కరివేపాకును కూడా మీరు ముందుగా అయితే ఎండలో పెట్టుకోవచ్చు. ఎండలో బాగా పెట్టుకోండి, బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోండి. అప్పుడు వేసుకుని వేయించుకున్నా సరే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అలానే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా ఇలాగా నేను చూపించేటట్టయినా వేసేసుకోవచ్చండి. ఇలా కాకుండా మీకు టైం సేవ్ అవ్వాలన్నా సరే ఈ పొడి చేసే ముందు 2-3 గంటల సేపు ఎండలో ఎండబెట్టుకుంటే ఆకు అనేది బాగా క్రిస్పీగా అయిపోతుందండి. అప్పుడు మీరు వేయించుకుంటే టైం కూడా సేవ్ అయిపోతుంది, మీకు ఈజీగా కూడా వేగిపోతుంది. ఈ కరివేపాకుని బాగా వేయించుకుంటేనే ఈ పొడి అనేది ఎక్కువ రోజుల నిలవ ఉంటుందండి. ఆకు కనుక తడితడిలాడేటట్టు అలానే వేగకుండా ఉంటే ఈ కరివేపాకు పొడి ఎక్కువ రోజుల నిలవ అనేది ఉండదు. అందుకని ఆకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోండి. మనం ఆకుని ఇలా చిదిమిన వెంటనే సౌండ్ అనేది వస్తే అప్పుడు కరెక్ట్గా వేగినట్టు అనమాట. మీరు ఎండలో ఉంచుకున్నా సరే ఆకు అనేది చిదిమిన వెంటనే సౌండ్ వస్తే అప్పుడు కరివేపాకు పొడి చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటున్నట్టు ఆకు అనేది. ఇలా వేయించుకున్న కరివేపాకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ కింద అయితే చేసుకోండి. వీటిని ఏదన్నా ఒక టైట్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టోర్ చేసుకుంటే సుమారు మీకు 15 రోజుల పాటు బయట పెట్టుకున్నా సరే నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతో ఇలా ఒక్కసారి పొడి చేసి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఇలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే అయితే తింటే ఉంటుందండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ సెకండ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ సెకండ్ రెసిపీ వచ్చేసి వగారా రోట్లో. ఇది ఒక గుజరాత్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. రోటీస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి అయితే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోండి, జీరా, అలానే నువ్వులు, 2 ఎండుమిర్చి, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని బాగా వేయించేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలానే
అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలానే కరివేపాకు, పసుపు వీటిని వేసుకోండి, బాగా వేయించుకోండి. ఇప్పుడు ధనియా పొడి, కారం, అలానే సాల్ట్ వేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకోండి. 3 స్పూన్స్ వాటర్ వేసుకోండి. స్పైసెస్ ఏమీ మాడకుండా ఉంటాయి. ఇప్పుడు బాగా పండిన ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుంటే అయితే వేసుకోండి. మ్యాష్ చేసుకోండి. ఎక్కడ కూడా టొమాటో ముక్కలు కానివ్వండి ఏమీ లేకుండా మంచిగా మ్యాష్ చేసుకుంటే ఒక మంచి గ్రేవీ అనేది ఏర్పడుతుంది. అలా థిక్ గ్రేవీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ మజ్జిగను వేసుకోండి, బాగా బాయిల్ చేసుకోండి. ఇలా కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు ఈ రెసిపీలో చిన్న చేంజ్ ఉంటుంది. గుజరాత్ సైడ్ బాజ్రీ ఫ్లోర్తో చేసిన రోటీని అయితే ఇలా బటర్ మిల్క్లో అయితే వేసుకోండి, బాగా మ్యాష్ చేస్తుంటారు. నేను వచ్చేసరికి నార్మల్గా గోధుమ పిండితో చేసిన రోటీ అయితే వేసి బాగా మ్యాష్ చేసుకోండి. కర్రీని బాగా దగ్గరకు ఉడికినిచ్చేసుకుంటే రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ముందు నువ్వులు యాడ్ చేసుకోండి. తింటే రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా ఒక మంచి టేస్ట్ని అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా గాష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా గాష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.